గైస్ ఇప్పుడైతే చూడొచ్చు మనం రామస్వామిపల్లి దగ్గర అయితే ఉన్నాం. సో ఈ ఊరినంతా మీకు ఇప్పుడు టూర్ లాగా అయితే ఒకటి చూపిస్తాను అనమాట. సో చూసేయండి దీంట్లో. హాయ్ గైస్, ఇప్పుడైతే మనం రామస్వామిపల్లి దగ్గర అయితే ఉన్నాం. సో ఈ విలేజ్ టూర్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను లోపలికైతే వెళ్ళి. ఇప్పుడు మనం రోడ్లో నుంచి లోపలికైతే ఎంటర్ అవబోతున్నాం. రామస్వామిపల్లి. సో ఇక్కడ మనకి వీళ్ళు వాటర్ అయితే పైపుల ద్వారా ఏం రావు. ఇక్కడ బావి ఉంది కదా, ఈ బావి నుంచి అయితే అందరు తీసుకెళ్తారు ఊర్లో వాళ్ళంతా. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. రామస్వామిపల్లి రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. ఇక్కడైతే మనకి ఒక లెఫ్ట్ కి ఒక రోడ్ అయితే ఉంది, లోపలికి అయితే వెళ్దాం. సో ఇప్పుడు ఇది భోగి రోజు కాబట్టి ఇక్కడ అందరూ భోగి మంటలు అయితే వేస్తున్నారు, చూసుకోవచ్చు మనం. ఈ లోపలికి అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ కానీ మీ ఇల్లు కానీ ఇక్కడ ఉంటే కామెంట్ అయితే చేయండి ఏదో. ఇక్కడ మా ఫ్రెండ్ గారు వాళ్ళ ఇల్లు అయితే ఉంది. సో అతని పేరు సృజను, అతనే కామెంట్ అయితే చేశాడు మా ఊరిని ఇట్లాగా చూపిమని చెప్పేసి. సో మనమైతే వచ్చాం. వాళ్ళ ఇల్లు అయితే ఇది ఎల్లో కలర్ది. సో ఇప్పుడైతే మనం వెళ్ళబోతున్నాం. ఈ ఈద్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఈద్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్కి అయితే వెళ్దాం మనం ఇప్పుడు. ఇక్కడ కూడా ఇల్లులు అయితే ఉన్నాయి. చూడడానికి చాలా చిన్నగానే ఉంది పైనుంచి, కానీ లోపల ఊరు అయితే చాలానే ఉంది. సో ఇటు వెళ్దాం మనం ఇప్పుడు. సో ఇటైతే రోడ్డు ఉంది కాబట్టి ఇటైతే వెళ్తున్నాం. సో ఈ వాటర్ ఏంద్రా అని మీరు అనుకోవచ్చు. ఇది భోగి కాబట్టి ఫస్ట్ డే కంప్లీట్ అయిపోయింది కాబట్టి వీళ్ళు నీట్గా ఇల్లుని అయితే శుభ్రం చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి వాటర్ అన్నీ వచ్చాయన్నమాట. సో వర్షం అయితే ఏం పడలేదు ఈ మధ్య. మళ్ళీ మనం లోపల తిరుక్కొని ఇంకొక రోడ్లోకి అయితే వచ్చేసాం. ఈ రోడ్లో నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ కానీ మీ ఇల్లులు ఉన్నట్లయితే కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ జెండా చెట్టు అయితే ఉంది గాయస్. సో ముస్లిమ్స్ కూడా ఉంటారు అనుకుంటా ఈ ఊర్లో. ఇక్కడ మళ్ళీ టెంపుల్ అయితే ఉంది, ఇంకొక టెంపుల్ చూడండి. సో టెంపుల్ దగ్గర అంకుల్ అయితే కూర్చో ఉన్నారు. ఇంక లోపలికి అయితే వెళ్దాం. అయితే మనకి ఏదో స్కూల్ అయితే కనపడుతుంది. బహుశా ఇది రామస్వామిపల్లికి ఎలిమెంటరీ స్కూల్ అనుకుంటా. సో బాగుంది, చాలా బాగుంది నీట్గా. ఈ స్కూల్ ఇక్కడ పక్కనే అయితే బ్రాందీ ఉంది. సో ఇక్కడ నుంచే మనకి పొగాకుతో మనకి బీడీలు కానీ సిగరెట్లు కానీ తయారు చేస్తారు. సో వీటిని ఇలా పెట్టి లోపలైతే కాలుస్తారు అనమాట. సో ఈ స్కూల్ చూసారు కదా, ఇదే ఎలిమెంటరీ స్కూలు. ఇక్కడ చాలా మంది చదువుకొని ఉంటారు. బట్ మీరు ఇక్కడ చదువుకొని ఉంటారు కానీ ఉద్యోగాలు అయితే ఎక్కడో చేస్తుంటారు కదా. సో మీ ఊరినైతే చూడండి. సో మీరు ఎలాగో వచ్చి ఊరినైతే చూడలేరు కాబట్టి నేను మొత్తం ఊరినైతే తిరిగి మీకైతే చూపిస్తున్నాను. సో ఈ వీడియో కింద మీ ఊరి పేరు కూడా కామెంట్ చేశారంటే నేను ఖచ్చితంగా మీ ఊరికి కూడా వచ్చి మీ ఊరినంతా చూపిస్తాను. సో విలేజ్ టూర్ అనమాట. సో ఇక్కడ చూడడానికి చాలా బాగుంది. చిన్న చిన్న ఇల్లులు ఇరుగ్గా ఉన్న మనుషులు మాత్రం చాలా పెద్దగా ఉంటాయండి, పల్లెటూరు కాబట్టి. సో ఈరోజు తీయడానికి కారణం ఏంటంటే సంక్రాంతి కాబట్టి. సో అందరు ఇంటికైతే వచ్చి ఉంటారు, చూడడానికి చాలా బాగుంటుంది. సో అందుకే నేను టూర్ అయితే వేస్తున్నా రామస్వామిపల్లికి. ఇప్పుడు మళ్ళీ మనం మెయిన్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాం గైస్. ఊరు లోపలికి అయితే వచ్చాం కదా, మెయిన్ రోడ్ దగ్గర టెంపుల్ అయితే ఉంటుంది. ఆ టెంపుల్ రోడ్కి అయితే వెళ్ళబోతున్నాం. సో మీరు ఈ ఊరు వాళ్ళైతే మీకు ఖచ్చితంగా ఈ లొకేషన్ అయితే తెలిసి ఉంటుంది. సో ఇదైతే టెంపుల్ చూసుకోండి, మెయిన్ టెంపుల్ రామస్వామిపల్లికి. ఇక్కడికి ఆత్మకూరు నుంచి డైరెక్ట్గా బస్సు అయితే ఉంటుంది రామస్వామిపల్లికి. ఇల్లు అయితే అంత పెద్దవి ఏం లేవు కానీ చూడడానికి చాలా బాగున్నాయి, చిన్న చిన్న ఇల్లులు. సో పల్లెటూరు కాబట్టి ఇలానే ఉంటాయి. సో ఇది ఇంకో టెంపుల్ అండి. ఇక్కడ నుంచి మనం రైట్కి అయితే వెళ్తున్నాం. గ్రామ సచివాలయం అంట. సో లోపలికి అయితే వెళ్దాం. ఎక్కడ చూసినా నీళ్ళు అయితే ఉన్నాయి. హార్న్ కొట్టబ్బాయి. సో ఇక్కడ నుంచి ఇంకా రోడ్డు లేదనుకుంటా, మట్టి రోడ్ అయితే వచ్చింది. పోదాం ఏమొస్తుందో లోపలికైతే. ఫౌండేషన్ అగ్రికల్చర్ బిల్డింగ్ అంట గాయస్, ఇది చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి రోడ్ లేదు కాబట్టి మనం ఇప్పుడు రిటర్న్ అయితే వెళ్ళాలి. పోనీ అబ్బాయి,
మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం గైస్ మనం. ఊరు బాగుంది, పక్కా పల్లెటూరు అనమాట. ఇప్పుడైతే చాలా మంది జనాలు ఉన్నారు గైస్. హాయ్ చెప్పండి. మీరందరూ రేపు యూట్యూబ్లో వస్తారు. వాళ్ళు పసిగట్టేశారు గైస్, మనం ఏదో వీడియో తీస్తున్నాం అని చెప్పి అందరు హాయ్ అయితే చెప్పారు. పోనీలే, వాళ్ళకైనా తెలిసింది. సో ఇది ఎగ్జిట్ అండి, రామస్వామిపల్లికి ఎగ్జిట్ అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాం బయటకి అయితే. సో ఇలా వెళ్ళామంటే మనకి లెఫ్ట్ సైడ్కి వెళ్తే మహిమలూరు అయితే వస్తుంది. సో కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇది ఎంట్రీ పాయింట్ రామస్వామిపల్లికి. అటు సైడ్ అది ఎంట్రీ పాయింట్, బోర్డు చూపించారు కదా, అది ఎంట్రీ పాయింట్, ఇది ఎగ్జిట్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి వెళ్ళామంటే మనకి కాలనీ అయితే ఉంటుంది, రామస్వామిపల్లి కాలనీ. సో డ్రోన్లో చూపించాను కదా, సో ఆ కాలనీ అయితే ఇలా ఉంటుంది. ఒకటే మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. సో స్ట్రైట్గా ఉంటుంది మెయిన్ రోడ్డు, ఒకటే రోడ్డు. అక్కడ కూడా అయితే ఉంది గాయస్. స్ట్రైట్ వెళ్ళామంటే ఇక్కడ చిన్న చిన్న వీధులు అయితే ఉన్నాయి. ఇవన్నీ మెయిన్ వీధి మాత్రం ఇదే అనమాట. సో అందుకే మనం మెయిన్ వీధిలోనే వెళ్తున్నాం. చిన్న చిన్న ఇలాంటి వీధులు కూడా ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం లోపలికి అయితే తిరుక్కొని మళ్ళీ వచ్చేసాం గాయస్. కాలనీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం కాలువ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈ కాలువ ఏంటంటే సోమసల్ డ్యామ్ నుంచి ఇక్కడ ఈ కాలువకి నీళ్ళు అయితే వస్తాయి. కాలువ పక్కన అటు ఇటు పొలాలు అయితే ఉన్నాయి కదా. సో ఆ పొలాలకంతా వాటి కాలువ నీళ్ళే అనమాట. సో ఇది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇదే కాదు ఆ కాలువ. ఇక్కడే సాకిరే వాళ్ళు బట్టలు కూడా ఉతుకుతారు అప్పుడప్పుడు. సో చూడండి, కనపడుతుంది కదా, సాకిరే వాళ్ళు బట్టలు అయితే ఉతుకుతున్నారు. పక్కా పల్లెటూరు అనమాట. సో గాయస్ చూస్తారు కదా, రామస్వామిపల్లి అంతా టూర్ అయిపోయింది మనకి. పక్కా పల్లెటూరు అనమాట ఇది, చాలా బాగుంది. సో ఈ ఊర్లో కానీ మీరు పుట్టుంటే కామెంట్ అయితే చేయండి. సో ఈ ఊరిని ఇంతగా చూపించడానికి కారణమైన వాడు ఈ సృజన్ అనమాట. సో ఇతనే మన వీడియోల కింద కామెంట్ అయితే చేశాడు, మా ఊరిని కూడా చూపించచ్చు కదా అని చెప్పేసి. సో ఫస్ట్గా ఈ ఊరిని అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ మీ ఊరు కూడా చూపించాలంటే మీరు వీడియోల కింద కామెంట్ అయితే చేయండి, మీ విలేజ్ నేమ్ని. ఖచ్చితంగా మీ ఊరికైతే వచ్చి మీ ఊరిని కూడా ఇలా ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను. సో దీనికి ఒక్కటే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాను కాబట్టి మీకు ఖచ్చితంగా మీ ఊరిని కూడా తీసే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.